రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం 43వ ఏళ్ళు పూర్తి చేసుకొని ఈ సందర్భంగా ఒక ఏడాది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకా కడపలో ఈ ప్రభుత్వం తన తెలుగుదేశం పార్టీ మహానాడును పెద్ద ఎత్తున జరుపుకోవడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఎల్లుండి అంటే మంగళవారం నుంచి మహానాడు ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఈ 1 ఇయర్ కాలాన్ని కూడా ఒకసారి పరిశీలించినట్లయితే ఈ ఏడాది కాలంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా కార్యకర్తల మీద కానీ నాయకుల మీద కానీ పట్టు కోల్పోయిందనే చెప్పాల్సిన పరిస్థితి ఉంది. అనేక నియోజకవర్గాల్లో ఇప్పటికీ మండల కమిటీలు లేవు, నియోజకవర్గ కమిటీలు లేవు, కమిటీలు వేయలా. తూతు మంత్రంగా మహానాడు జరిపి అనిపించేసి ఇక్కడ ఏర్పాటు చేస్తాను. ఒక యుద్ధానికి సన్నద్ధమయ్యే ముందు సైన్యాధ్యక్షులను బాగా సిద్ధం చేస్తే తప్ప యుద్ధంలో గెలుపొందడం కష్టం. ఇలాంటి నేపథ్యంలోనే పెద్ద ఎత్తున వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఏదో దెబ్బతీస్తామనే ఉద్దేశంతో కొంతమంది సోకాల్డ్ లీడర్ల మాటలేని చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇక్కడ మహానాడు ప్రారంభిస్తున్నారు. ఈ మహానాడుకి ఇప్పటికే మహానాడు ప్రారంభమైనప్పటి నుంచి నిరంతరం ఒక నెల కాలంలోనే పెద్ద ఎత్తున పార్టీలోని అంతర్గత విభేదాలు, అంతర్గత కుమ్ములాటలు, అంతర్గత దాడులు, హత్యలు కూడా జరుగుతున్నాయి. వీటి మీద ఎక్కడా నోరు మెదిపే పరిస్థితి కానీ చర్య తీసుకునే పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచిన నియోజకవర్గాల్లో కానీ ఓడిన నియోజకవర్గాల్లో కానీ ఆ అభ్యర్థులు మాకు పలానోళ్ళు వెన్నుపోటు పొడిచారు, వీటి మీద చర్య తీసుకోమని చెప్తే ఇంతవరకు అతి లేదు గతి లేదు. ఈ నేపథ్యంలో ఏర్పాటవుతున్న మహానాడు రాయలసీమలో మొదటిసారిగా ఈ కడప జిల్లాలో ఏర్పాటు చేయడం, ఇది అభివృద్ధి పార్టీ స్థిరంగా నిలబడడానికి చెందుతుందా, పతనానికి నాంది అవుతుందా రాబోయే కాలంలో నిర్ణయించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటికే క్యాడర్ ప్రభుత్వం ఇచ్చిన మొత్తం 6 హామీల్లో ఏ ఒక్కటే నామాత్రంగా 1-2 అమలు చేసినా మిగిలినటి అమలు చేయకపోగా ప్రజా సంక్షేమ పథకాలు పక్కన పెట్టేసినారు. ప్రధానమైంది ఏదైతే వాళ్ళు మేము గెలవడానికి ప్రధాన కారణమైందో జగన్ భూములు నొక్కేస్తాడు, టైటిల్ యాక్టు, రీసర్వే, భూముల ఆన్లైన్ వాటి మీద ఏదైతే పెద్ద ఎత్తున ప్రచారం చేశారో అదే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టించుకోకపోవడం, అది ఇంకా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఈ కూటమి ప్రభుత్వం పైన పూర్తిగా ఉంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ జరుగుతున్న ఈ మహానాడు ఏ విధంగా జరుగుతుందో చూడాలి. అయితే మహానాడు వేదికగా పార్టీల అంతర్గత విభేదాలు ఒక్కసారిగా ఈ పార్టీ పతనం ప్రారంభం అవుతుందన్న అభిప్రాయం సీనియర్ కార్యకర్తల్లో ఉంది. ఎందుకోసమంటే సీనియర్ ఎమ్మెల్యేలు సైతం మేము ఎందుకు గెలిచితే అభివృద్ధి చేయలేని పరిస్థితి ఉంది, ఏడాది కాలంలో ప్రజలకు ఏం చేయలేదని చెప్పి వాళ్ళు మాట్లాడడం కూడా చూస్తాను. ఈ నేపథ్యంలో జరుగుతున్న ఈ మహానాడు వేదిక పార్టీ అభివృద్ధికి దోహదపడుతుందా లేదా వర్గ విభేదాలు బయటకు వచ్చి కొంతమంది పెత్తనంతో పార్టీ నాశనం అవుతుందా మరి వేచి చూడాల్సిన పరిస్థితి, కాలం నిర్ణయించాల్సిన పరిస్థితి ఉంది.